హలో వ్యూవర్స్, ఈరోజు క్లాస్లో మనం లైన్స్ అండ్ యాంగిల్స్ అనే ఒక ముఖ్యమైన చాప్టర్ ఏపీ టెట్ మ్యాథ్ పేపర్ 2కి సంబంధించి వీడియో చేస్తున్నాం. ఈ చాప్టర్ చాలా సులభంగా అనిపించినట్లు ఉంటుంది, కానీ క్వశ్చన్స్ ట్రికీగా ఉంటాయి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కాన్సెప్ట్లు చెప్పి తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాము. దీంతో మీరు ఈ చాప్టర్ పైన ఫుల్ స్కోర్ సాధించవచ్చు. ఫస్ట్ పాయింట్ గురించి తెలుసుకున్నాం. ఏం పోనీ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్. ఇందులో మనము ఫస్ట్ పాయింట్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాయింట్ అనేది మనకి లొకేషన్ చెప్తుంది. ఇట్ షోస్ లొకేషన్. పాయింట్ అనేది ఏం చేస్తుందంటే షోస్ లొకేషన్. ఈ డాట్ దీన్ని పాయింట్ అంటాం. రెండవది లైన్. లైన్ అనేది రెండు వైపులా ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఎండ్లెస్లీ. ఎక్స్టెండ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఎండ్లెస్లీ. లైన్ డయాగ్రామ్ ఇస్తున్నాము. ఇది లైన్, ఇది ఇటువైపు ఎక్స్టెండ్ అవుతుంది, అలానే ఇటువైపు ఎక్స్టెండ్ అవుతుంది. అందుకే మనం ఎండ్లెస్లీ అంటాం. ఆన్ బోత్ సైడ్, ఇటువైపు ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇటు పక్కన ఎక్స్టెండ్ చేయొచ్చు. దీన్ని మనం లైన్ అంటాం. నెక్స్ట్ ది లైన్ సెగ్మెంట్. దీన్ని తెలుగులో మనం రేఖాఖండం అంటాం. రేఖాఖండం ఇది పార్ట్ ఆఫ్ ఏ లైన్. లైన్ లో భాగము. ఇది చాలా ఇంపార్టెంట్. పార్ట్ ఆఫ్ ఏ లైన్. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్. రేఖాఖండం అనేది లైన్ లో భాగం. లైన్ అని మనం ఇందాక ఇలా గీసాం కదా, దీనిలో భాగం. మనం ఎక్కడైనా సరే రెండు డాట్స్ రాసుకుంటే, ఇప్పుడు ఇది ఏ, ఇది బి అనుకుంటే, ఏ నుంచి బికి ఉండే మొత్తం పాయింట్ల సముదాయాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే ఏబి ఈ లెంత్ ని, దీన్ని మనం ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం. లైన్ సెగ్మెంట్ ఏబి, దానిపైన మనం బార్ రాస్తాం. లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ రే. రే అంటే కిరణం. కిరణం అనేది ఒక చోట స్టార్ట్ అవుతుంది, ఎండ్లెస్ గా అది వెళ్తూనే ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ అండ్ ఎక్స్టెండ్స్ ఎండ్లెస్లీ. చూడండి, ఇప్పుడు గీస్తున్నాను. ఇక్కడ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇలా వెళ్తూ ఉంది. ఇట్లా ఎంత దూరం వెళ్ళవచ్చు, ఎండ్లెస్. ఎంత దూరం ఎక్స్టెండ్ కావచ్చు. సో ఇట్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ అండ్ ఎక్స్టెండ్స్ ఎండ్లెస్లీ ఇన్ వన్ డైరెక్షన్. దాన్ని ఏమంటామంటే రే అంటాం. స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ అండ్ ఎక్స్టెండ్స్ ఎండ్లెస్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఇన్ వన్ డైరెక్షన్. డయాగ్రామ్ చూడండి. ఇది ఓ, ఇది ఏ. ఒక చోట స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్లెస్ వెళ్తూనే ఉంది, ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. సో దీన్ని మనం ఓఏ అని రాసి దీనిపైన మనం యారో మార్క్ రాస్తాం. ఇది రేను ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ది యాంగిల్. యాంగిల్కి ఒక కామన్ పాయింట్ ఉంటుంది. టూ రేస్ ఉంటాయి. చూడండి, ఈ టూ రేస్, ఇదొక రే, ఇంకొక రే. ఈ రెండు రేస్కి ఒక కామన్ పాయింట్ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ కామన్ పాయింట్ తీసుకుంటే, ఇది ఒక రే, ఇది ఒక రే. దీని మధ్యలో ఉండే స్పేస్ ని, దీన్ని మనం యాంగిల్ అంటాం. ఈ యాంగిల్లో టూ రేస్ ఉన్నాయి. సపోజ్ ఇది ఏ, ఇది బి అనుకుంటే, ఇది స్టార్ట్ అయిన కామన్ పాయింట్ ఓ. ఓఏ అనేది ఒక రే, ఓబి అనేది ఒక రే. ఈ రెండు కలిసి మనకు యాంగిల్ ఏర్పరుస్తున్నాయి. సో యాంగిల్ మనం కోణం అంటాం. యాంగిల్లో రెండు రేస్ ఉంటాయి, ఆ రెండింటికి ఒక కామన్ పాయింట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ది అక్యూట్ యాంగిల్, అంటే అల్ప కోణం అంటాం. ఒక కోణం విలువ 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని మనం అల్ప కోణం అంటాం. అంటే లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉండాలి. ఒక కోణం యొక్క మెజర్ 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే, లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉంటే ఆ యాంగిల్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. తెలుగులో అల్ప కోణం అంటాం. తెలుగులో మనం అల్ప కోణం అంటాం. రెండవది ఆబ్ట్యూస్ యాంగిల్. ఆబ్ట్యూస్ యాంగిల్, దీన్ని మనం అధిక కోణం అంటాం. 90 డిగ్రీల కంటే ఎక్కువ
90 డిగ్రీల కంటే ఎక్కువ. ఇక్కడ నేను గ్రేటర్ దాన్ రాస్తున్నాను, గ్రేటర్ దాన్ 90, కానీ 180 కంటే తక్కువ. బట్ లెస్ దాన్ 180. 90 కంటే తక్కువ, ఎక్కువ, 180 కంటే తక్కువ, దాన్ని మనం ఆప్ట్యూస్ యాంగిల్ అంటాం. ఇక్కడ రాస్తున్నాను 90 కంటే ఎక్కువ మరియు కానీ 180 కంటే తక్కువ. 180 డిగ్రీల కంటే తక్కువ ఆ యాంగిల్ని మనం ఆప్ట్యూస్ అంటాం, అధిక కోణం అంటాం. ఒక కోణం విలువ కరెక్ట్గా 90 డిగ్రీలు ఉంటే దాన్ని మనం లంబ కోణం అంటాం. ఇంగ్లీష్లో రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ ఒక కోణం విలువ కరెక్ట్గా 90 ఉంటే, 90 డిగ్రీలు ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం లంబ కోణం అంటాం, రైట్ యాంగిల్ అంటాం. ఒక కోణం 180 డిగ్రీలు ఉంటే దాన్ని మనం సరళ కోణం అంటాం. ఇంగ్లీష్లో దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఇంగ్లీష్లో స్ట్రైట్ యాంగిల్ అంటే కోణం కొలిస్తే మనం ఖచ్చితంగా 180 ఉండాలి. 180 కంటే తక్కువ, 180 కంటే ఎక్కువ ఉండకూడదు. ఖచ్చితంగా 180 ఉంటే దాన్ని మనం తెలుగులో సరళ కోణం అంటాం, ఇంగ్లీష్లో స్ట్రైట్ యాంగిల్ అంటాం. సరళ కోణం డయాగ్రామ్ మనం ఇలాగిస్తాం. ఇది 180 డిగ్రీస్ ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రొటాక్టర్ షేప్ కాబట్టి, రైట్. తర్వాత పరావర్తన కోణం, దీన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. రిఫ్లెక్స్ యాంగిల్ ఒక కోణం విలువ 180 డిగ్రీల కంటే ఎక్కువ, మోర్ దాన్ 180 డిగ్రీస్. ఒక కోణం విలువ మోర్ దాన్ 180 డిగ్రీస్ ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. డయాగ్రామ్ చూడండి, స్ట్రైట్ లైన్ ఇక్కడికి 180 అవుతుంది, మనం ఇంకా కిందకి గీస్తున్నాము, అప్పుడు యాంగిల్ 180 కంటే ఎక్కువ. సో ఇక్కడ వరకు 180 అవుతుంది, ఇది కొంచెం ఎక్స్ట్రా అవుతుంది, అందుకని ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఇప్పుడు యాంగిల్ పేర్స్ గురించి మాట్లాడాలి. యాంగిల్ పేర్స్ లేదా పేర్ ఆఫ్ యాంగిల్స్. సో ఫస్ట్ది కాంప్లిమెంటరీ యాంగిల్స్, తెలుగులో మనం పూరక కోణాలు అంటాం. ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అవుతాయి, ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అవుతాయి, వాటి మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు నేను ఒక యాంగిల్ 40 తీసుకున్నాను, ఇంకొక యాంగిల్ 50 తీసుకున్నాను, 50 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమ్ 40 + 50 90 డిగ్రీలు అవుతుంది. సో ఈ రెండింటిని ఏమంటామంటే కాంప్లిమెంటరీ కోణాలు అంటారు, పూరక కోణం అంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. ఇప్పుడు 40 డిగ్రీస్కి కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగితే 50 డిగ్రీస్ చెప్పాలి. 50 డిగ్రీ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 40 అని చెప్పాలి, రైట్. 40కి పూరక కోణం ఎంత అంటే 50 డిగ్రీస్. 50 డిగ్రీస్కి పూరక కోణం ఎంత అంటే 40 డిగ్రీ. అలానే ఒక కోణం ఎక్స్ అనుకొచ్చాడు, ఒక కోణం ఎక్స్ అనుకోండి, దీనికి పూరక కోణం ఎంత అని అడిగితే 90లోంచి తీసేయాలి, 90 - x. ఇది దీని యొక్క పూరక కోణం అవుతుంది. అంటే ఒక యాంగిల్ ఇచ్చి దాని యొక్క పూరక కోణం అడిగినప్పుడు 90లోంచి తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఒక యాంగిల్ 40 ఉంది ఇక్కడ, మనం దీనికి పూరక కోణం కనుక్కోవాలంటే 90 డిగ్రీలోంచి తీసేయాలి. 90లో 40 పోతే 50, సో ఇక్కడ 50 అనేది పూరక కోణం అవుతుంది. అలానే ఇప్పుడు ఎక్స్ ఇచ్చారు, దీని యొక్క పూరక కోణం ఉన్నప్పుడు దీనిని ఏం చేయాలంటే మనం 90లోంచి తీసేయాలి. సో 90 - x అనేది ఎక్స్ యొక్క పూరక కోణం అవుతుంది. సప్లిమెంటరీ యాంగిల్, ఏవైనా రెండు కోణాల మొత్తం విలువ 180 డిగ్రీలు అవుతాయి, ఏవైనా రెండు కోణాల మొత్తం విలువ 180 డిగ్రీలు అయితే అవి ఒకదానికోటి సప్లిమెంటరీ యాంగిల్స్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 70 తీసుకుంటున్నాను, ఇంకొకటి 110 డిగ్రీస్ తీసుకుంటున్నాను. ఈ రెండు కోణాలు మనం యాడ్ చేస్తే వాటి యొక్క సమ్ ఏమవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. 70 + 110 ఏమవుతుంది, 180 అవుతుంది. సో ఈ రెండింటిని మనం ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ లేదా సంపూరక కోణాలు అంటాం. సంపూరక, తెలుగులో సంపూరక కోణాలు అంటాం. 70కి సంపూరక కోణం అంటే 110 చెప్పాలి, 110కి సంపూరక కోణం అంటే 70 చెప్పాలి. ఒక కోణం ఇచ్చి దానికి సంపూరకం అడిగితే 180లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు 70 డిగ్రీస్ ఇచ్చాడు, దీనికి సంపూరక కోణం ఎంత అని అడిగితే 180లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 180లో 70 పోతే 110, సో ఇక్కడ 110 ఉంది కాబట్టి ఇలా అన్నమాట. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 70 అంటే 110 చెప్పండి, సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 110 అంటే 70. అడ్జసెంట్ యాంగిల్స్, తెలుగులో ఆసన్న కోణాలు అన్నాం. ఆసన్న కోణాలు చూడండి, ఇది ఒక లైన్ గీసాను, ఇక్కడ ఒక లైన్ గీసాను, ఏ యాంగిల్ ఈ యాంగిల్.
ఈ రెండు యాంగిల్స్ ని, ఇప్పుడు ఇది θ1 అనుకున్నాం, ఇది θ2 అనుకున్నాం. ఈ యాంగిల్ ఏమో θ1, ఈ యాంగిల్ ఏమో θ2. ఈ రెండు యాంగిల్స్ ని మనం అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం, ఒకదానికొకటి ఆసన్న కోణాలు అంటాం. వీటిని గమనిస్తే ఈ రెండుకి ఒక కామన్ వర్టెక్స్, ఇది ఒక పాయింట్ అనమాట, వర్టెక్స్. ఇది రెండింటికి కామన్ ఉంటుంది. ఈ యాంగిల్ కి ఇదే వర్టెక్స్, ఈ యాంగిల్ కి ఇదే వర్టెక్స్. దీన్ని మనం శీర్షం అంటాం, రైట్. ఈ యాంగిల్ కి ఇదే పాయింట్ వస్తుంది, అలానే ఈ యాంగిల్ కూడా ఇదే పాయింట్ వస్తుంది. ఈ రెండు యాంగిల్స్ కి ఒక లైన్ సేమ్ ఉంది చూడండి, ఒక లైన్ సేమ్. ఈ లైన్ సేమ్ చూడండి, ఈ లైన్ ఈ యాంగిల్ చెప్పేటప్పుడు గీస్తాం, అలానే ఈ యాంగిల్ గీసేటప్పుడు కూడా మనం ఈ లైన్ కామన్ గా, ఈ లైన్ ఒక లైన్ కామన్ గా ఉంటుంది అడ్జసెంట్ యాంగిల్స్ లో. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వీటిని శీర్షాభిముఖ కోణాలు అంటారు. శీర్షాభిముఖ కోణాలు అంటారు, శీర్షాభిముఖ కోణాలు అంటారు. డయాగ్రామ్ చూడండి, ఇవి రెండుటి మనం ఖండన రేఖలు అంటాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇప్పుడు ఇక్కడ ఏర్పడే యాంగిల్, అలానే ఇక్కడ ఏర్పడే యాంగిల్, ఇది ఒక వర్టెక్స్, శీర్షం అంటాం దీనికి. దీనికి ఎదురుగా ఉండే కోణము, అలానే ఈ కోణము, ఈ రెండింటిని మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. సింపుల్ గా మనం VOA అంటాం. ఈ కోణం, ఈ కోణం, అలానే ఈ కోణం, ఈ కోణం, ఇవి కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇవి ఎప్పుడు సమానంగా ఉంటాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఈ వాల్యూ మనకు సపోజ్ 70 డిగ్రీలు ఉందనుకోండి, ఇది కూడా 70 డిగ్రీలే ఉంటుంది. కాబట్టి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ప్యారలల్ లైన్స్, తర్వాత ఖండన రేఖలు, అంటే ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఈ రెండింటి గురించి డిస్కషన్. ప్యారలల్ లైన్స్ తెలుగులో సమాంతర రేఖలు అంటాము. ఇప్పుడు 2 లైన్స్ ఇక్కడ గీసాను, ఈ రెండు ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ కావు. ఎక్స్టెండ్ చేస్తే ఇది ఇలానే ఎక్స్టెండ్ అవుతుంది, ఇది ఇలానే ఎక్స్టెండ్ అవుతుంది. ఈ రెండు ఎప్పటికీ మీట్ కాకపోతే వాటి ఏమంటామంటే సమాంతర రేఖలు. నెక్స్ట్ ది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇప్పుడు 2 లైన్స్ ఇక్కడ గీసాను, ఈ రెండింటినీ మనం ఎక్స్టెండ్ చేస్తే, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఒక చోట మీట్ అవుతుంది, ఇక్కడ మీట్ అవుతుంది. ఇలాంటి లైన్స్ ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ ఎప్పటికైనా ఇంటర్సెక్ట్ అవ్వవు, రైట్. వీటిని మనం సమాంతర రేఖలు అంటాం. ఇలా రెండు లైన్స్ ఎక్కడో ఒక చోట మీట్ అయితే వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ తిర్యక్ రేఖ, తిర్యక్ రేఖ, దీన్ని మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ట్రాన్స్వర్సల్ లైన్, ట్రాన్స్వర్సల్ అనొచ్చు, ట్రాన్స్వర్సల్ లైన్ అని కూడా అనొచ్చు. ట్రాన్స్వర్సల్ లైన్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే రెండు ప్యారలల్ లైన్ గీసి దీనికి ఇంకొక లైన్ గీయడం. ఈ లైన్, ఇప్పుడు గీసిన లైన్, సపోజ్ ఇది A, ఇది లైన్ B అనుకున్నాం, ఇది లైన్ L అనుకున్నాం. ఇప్పుడు లైన్ L ని మనం ఏమంటాం? ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఎందుకంటే ఇది రెండు లైన్స్ ని, AB అనే రెండు లైన్స్ ని, ఇక్కడ ఒక పాయింట్ A, ఇది A అనుకున్నాం, క్యాపిటల్ A, ఈ పాయింట్ B అనుకున్నాం. అట్లా రెండు డిస్టింక్ట్ పాయింట్, భిన్నమైన పాయింట్ వద్ద ఖండిస్తుంది కాబట్టి దీనికి ట్రాన్స్వర్సల్ లైన్ ఉంటుంది. అంటే ఈ రెండు లైన్స్, మనం ఫస్ట్ గీసిన రెండు లైన్స్ ప్యారలల్ లైన్సే ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు నేను రెండు లైన్స్ ఇలా తీసుకున్నాను, ఈ రెండు లైన్స్ కి ఇప్పుడు ఒక గీత గీస్తున్నాను, దీన్ని కూడా మనం ట్రాన్స్వర్సల్ అనొచ్చు. ఇప్పుడు ఇది P అని రాస్తున్నాను, ఈ P ని కూడా ట్రాన్స్వర్సల్ అనొచ్చు. ఎందుకంటే ఈ లైన్ L అనుకున్నాం, ఈ లైన్ ని మనం M అనుకున్నాం. LM అనే లైన్స్ ని ఈ P అనే లైన్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక వేరు భిన్నమైన డిస్టింక్ట్ పాయింట్ వద్ద కట్ చేస్తుంది కాబట్టి ఈ P అనే లైన్ ని మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఈ LM అనే లైన్స్ ఇక్కడ మీట్ అవుతున్నాయి, రైట్. LM అనే లైన్స్ మీట్ అవ్వచ్చు, మీట్ కాకపోవచ్చు, రైట్. మనం గీసే లైన్ రెండు డిస్టింక్ట్ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేయాలి, అప్పుడు దీన్ని ట్రాన్స్వర్సల్ అనొచ్చు. ట్రాన్స్వర్సల్ అనేది రెండు లైన్లకే మాత్రమే కాదు, ఎన్ని లైన్స్ కైనా మనం గీయచ్చు. సపోజ్ ఇప్పుడు నేను 3 లైన్స్ గీస్తున్నాను, ఇక్కడ ఈ 3 లైన్స్ కూడా మనం ఒక గీతను గీస్తే దీన్ని ట్రాన్స్వర్సల్ అంటాం. సో ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఎన్ని లైన్స్ కైనా గీయొచ్చు. తర్వాత గీసిన లైన్స్ ప్యారలల్ అయినా ఉండొచ్చు, లేదంటే
లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ట్రాన్స్వర్సల్ గీసినప్పుడు కొన్ని కోణాలు వస్తాయి, వాటిని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2 లైన్స్ గీసాను, ఇక్కడ ఒక ట్రాన్స్వర్సల్ గీస్తున్నాను, దీనికి నంబర్స్ రాస్తున్నాను. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, అలానే ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8. ఇవి యాంగిల్ నేమ్స్ అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ది కరస్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఫస్ట్ది కరస్పాండింగ్ యాంగిల్స్. తెలుగులో వీటికి చాలా పేర్లు ఉన్నాయి. సంగత కోణాలు, సదృశ్య కోణాలు, అనురూప కోణాలు. సంగత కోణాలన్నా, సదృశ్య కోణాలన్నా, అనురూప కోణాలన్నా ఒకటే. వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవడానికి ఎఫ్ అనే అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ షేప్ లో ఉండే యాంగిల్స్ ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఏవి కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, 1 అనేది ఉంది కదా, ఇక్కడ 1 అనేది ఉంది. ఎగ్జాక్ట్ గా అంటే ఈ ట్రాన్స్వర్సల్ కి ఎడమ వైపున 1 ఉంది. అలానే ఇది ఫస్ట్ గీత ఎల్, ఇది రెండవది ఎం, రైట్. ఇది పి అనుకున్నాం, ట్రాన్స్వర్సల్ పి అనుకున్నాం. ఈ ఎల్ ఎంకి, ఈ లైన్ కి ఎడమ వైపున, రైట్, ఇక్కడ 1 ఉంది. అలానే ఇక్కడ ఎంత ఉంది నంబర్ అంటే 5 ఉంది. ఈ 1, 5ని 1 యాంగిల్ 1 యాంగిల్ 5ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ 1 విలువ ఎంతైతే ఉంటుందో యాంగిల్ 5 కూడా అంతే విలువ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కరస్పాండింగ్ యాంగిల్. అలానే ఇదే డయాగ్రామ్ నుంచి 1, 5 అనేది కరస్పాండింగ్ యాంగిల్స్. యాంగిల్ 1 వాల్యూ ఎంత ఉంటుందో యాంగిల్ 5 వాల్యూ కూడా అంతే ఉంటుంది. అందులో మనం ఎఫ్ అనే దాన్ని గమనిస్తే, డయాగ్రామ్ గీస్తున్నాను చూడండి, ఈ గీత టిక్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. అది ఎఫ్ లాగా ఉంది చూడండి, ఇలా ఉంది. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. ఇది అక్షరం చూడండి, ఎఫ్ ఉంది లాగా ఉందా, ఎఫ్. కాబట్టి 1, 5 మనం ఎఫ్ షేప్ లో గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఇది కరస్పాండింగ్ యాంగిల్స్. అలానే దీంట్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. 1, 5 తర్వాత మళ్ళీ అదే డయాగ్రామ్ గీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, బాగా గమనించండి, ఇక్కడ 4 ఉంది. ఇది గీతకు ఇటువైపు ఉంది. అలానే ఈ గీతకి ఇటుపక్క 8 ఉంది. ఈ 4, 8 కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. చూడండి, ట్రాన్స్వర్సల్ కి ఎడమ వైపున ఉన్నాయి, అంటే ఒకే వైపు ఉండాలి. తర్వాత ఇది గీతకు దిగువన 4 ఉంది. అలానే ఈ గీతకు దిగువన 8 ఉంది. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఈ రెండు యాంగిల్స్ ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఇది ఒక పేర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్, రైట్. అలానే ఇంకొక డయాగ్రామ్ చూడండి, దాని నుంచి ఇటు సైడ్ 2 ఉంది, అలానే ఇటు సైడ్ 6 ఉంది. ఈ 2, 6 కూడా మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఇందులో కూడా ఎఫ్ షేప్ ఉంది చూడండి, ఎఫ్ షేప్. ఇలా చూస్తే ఎఫ్ లాగా ఉంది, రైట్. ఇలా ఎఫ్ అనేది కనిపిస్తుంది. మనం 2, 6 అనేవి కరస్పాండింగ్ యాంగిల్స్, సంగత కోణాలు, సదృశ్య కోణాలు, అనురూప కోణాలు. గీతకు చూడండి కుడివైపు ఉన్నాయి. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కి కుడివైపున 2 ఉంది, అలానే కుడివైపున 6 ఉంది. అంటే ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఉండాలి. అది ఎడమ వైపు కావచ్చు, కుడివైపున కావచ్చు, ఒకే వైపున ఉండాలి. గీతకు పైన 2 ఉంది, అలానే ఈ గీతకు పైన 6 ఉంది. ఈ రెండింటిని ఏమంటామంటే అనురూప కోణాలు లేదా కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అలానే ఇంకొకటి చూడండి, ఇందులో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ రెండు ఈ ట్రాన్స్వర్సల్, ఇది పి అనుకుంటాము. పికి కుడివైపున ఒకే వైపున 3, 7 ఉన్నాయి. ఈ ఎల్ అనే లైన్ కి కింద, ఎల్ కి కింద 3 ఉంది. అలానే ఈ లైన్ ఎం కి కింద 7 ఉంది. సో 3, 7 ఈ రెండు ని మనం పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఈ రెండు సేమ్ ఉన్నాయి. యాంగిల్ 3 ఎంత ఉంటుందో యాంగిల్ 7 కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్
తెలుగులో ఏకాంతర కోణాలు అంటాం. ఏకాంతర కోణాలు. ఈ ఏకాంతర కోణాలు జెడ్ షేప్ లో ఉంటాయి. జెడ్ అనే అక్షరం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇందాక గీసిన డయాగ్రామ్ మళ్ళీ గీస్తున్నాను. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ యాంగిల్ 7, ఇక్కడ యాంగిల్ 7. ఇందులోని ఏకాంతర కోణాలు. ఇక్కడ 4, 6 అనే ఒక పేరు తీసుకు 4, 6ని మనం ఏకాంతర కోణాలు అంటాం. 4, 6 4, 6ని మనం సపరేట్ గా గీస్తే ఇలా కనిపిస్తుంది జెడ్ షేప్ లో. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. 4, 6ని ఏమంటాము? ఏకాంతర కోణాలు అంటాం. ఇవి ట్రాన్స్వర్సల్ కి ఒకటి ఎడమ వైపు ఉంటే ఒకటి కుడి వైపు ఉంది. చూడండి, ఇది ట్రాన్స్వర్సల్ లైన్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఈ లైన్ కి ఎడమ వైపున 4 ఉంది. ఇదే లైన్ కి, ఈ ఎల్ అనే లైన్ కి కుడివైపున 6 ఉంది. కాబట్టి 4, 6 అనేది ఈ రెండు ఏకాంతర కోణాలు అంటాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ 4 విలువ ఎంతైతే ఉంటుందో యాంగిల్ 6 విలువ అంతే ఉంటుంది. అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవి ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రెండు యాంగిల్స్ కూడా రెండు లైన్స్ మధ్యలో ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు లైన్స్ మళ్ళీ గీస్తున్నాను. ఇక్కడ మనం 4, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ రెండు యాంగిల్స్ చూడండి, ఈ లైన్, ఈ లైన్, ఈ రెండు లైన్లకి లోపల ఉన్నాయి. 4 ఈ లైన్, తర్వాత ఈ లైన్ పేర్లు పెడుతున్నాను. ఇది పి అనుకోండి, ఇది క్యూ అనుకోండి. పిక్యూ లైన్స్ కి లోపల ఉన్నాయి, లోపల ఉన్నాయి ఈ యాంగిల్స్. వీటిని ఏకాంతర కోణాలు అంటాం. ఈ ట్రాన్స్వర్సల్ కి, ఇది ఎల్ అనే ట్రాన్స్వర్సల్ కి ఒకటి ఎడమ వైపు ఉంటే ఇంకోటి కుడివైపు ఉంది. ఎడమ వైపు 4 ఉంది, కుడివైపునే ఉంది, యాంగిల్ 6 ఉంది. ఇక్కడ షేప్ చూస్తే మనకు జెడ్ షేప్ వచ్చింది. చూడండి, నేను గీసేటప్పుడు గమనించండి, జెడ్ షేప్ వచ్చింది. అలానే దీంట్లోంచి ఇంకొక ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ పేరుని మనం గమనిస్తాం. ఇందాక 4, 6 తీసుకున్నాం, ఇప్పుడు 3, 5 తీసుకుంటాం. 3 ఇక్కడ ఉంది మనకి లోపల, ఇక్కడ 5 ఉంది. ఈ రెండు యాంగిల్స్ మనం ఈ రెండు లైన్లకి లోపల ఉంటాయి. ఈ లైన్, ఈ లైన్ కి లోపల ఉన్నాయి. అలానే ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కి ఒకటి ఎడమవైపు ఉంటే ఇంకోటి కుడివైపు ఉంది. కాబట్టి యాంగిల్ 5, యాంగిల్ 3 అనేటివి పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎందుకంటే జత కాబట్టి ఈ రెండు సమానంగా కూడా ఉంటాయి. యాంగిల్ 5 ఎన్ని డిగ్రీస్ అయితే ఉంటుందో యాంగిల్ 3 కూడా అన్ని డిగ్రీస్ ఉంటుంది. ఏక బాహ్య కోణాలు, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఏక బాహ్య కోణాలు. ఏక బాహ్య కోణాలు, ఏక బాహ్య కోణాలు. మళ్ళీ అదే డయాగ్రామ్ ఇస్తున్నాను. 1, 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8. యాంగిల్స్ ఏమైనా రాసుకోవచ్చు, ఏబిసిలు రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ డయాగ్రామ్ ని కొంచెం పెద్దగా ఇస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇందులో మనకి ఒకటి చూడండి, ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 1, అలానే యాంగిల్ 7, ఈ రెండు బాహ్యంగా ఉంటాయి. అంటే గీతకు బయట పక్క, ఇది కూడా గీతకు పై పక్క. 1, 7, యాంగిల్ 1, యాంగిల్ 7, వీటిని మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఏక బాహ్య కోణాలు అంటాం. ఏక బాహ్య కోణాలు. ఈ రెండు సమానంగా ఉంటాయి. యాంగిల్ 1 వాల్యూ ఎంతైతే ఉంటుందో యాంగిల్ 7 వాల్యూ కూడా అంతే ఉంటుంది. వీటిని గమనిస్తే ఇవి రెండు లైన్స్ కి, ఇది ట్రాన్స్వర్సల్ లైన్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్, ఇది ట్రాన్స్వర్సల్ కి ఒకటి ఎడమ వైపు ఉంది. యాంగిల్ 1 అనేది ఎడమ వైపు ఉంది, యాంగిల్ 7 అనేది బయట వైపు ఉంది. రైట్, అది మీరు గుర్తించాలి. అలానే యాంగిల్ 2 చూడండి, ఇక్కడ 2, ఇక్కడ యాంగిల్ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కి ఒకటి 2 రైట్ సైడ్ ఉంది, 8 లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ రెండింటిని కూడా మనం ఏమంటామంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఒకటి ఎడమ వైపు ఉంటే ఇంకోటి కుడి వైపు ఉండాలి. రైట్, ఈ రెండు ఈ ప్యారల్ లైన్స్ కి బయట వైపు ఉన్నాయి. చూడండి, దీనికి బయట పక్క 2 ఉంది, అలానే దీనికి బయట వైపు 8 ఉంది. రెండు బాహ్యంగా ఉన్నాయి కాబట్టి వాటి ఏక బాహ్య కోణాలు అంటాం. ఇవి ఎక్స్టీరియర్ పార్ట్ లో ఉన్నాయి కాబట్టి
ఏక ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. ఈ రెండు కూడా ఈక్వల్. యాంగిల్ 2 ఎంతైతే ఉంటుందో యాంగిల్ 8 అంతే ఉంటుంది. అలానే యాంగిల్ 1 అయితే ఎంత ఉంటుందో యాంగిల్ 7 కూడా అంతే ఉంటుంది. ఇక చివరగా ముఖ్యమైన విషయం ఏంటంటే కో ఇంటీరియర్ యాంగిల్స్. కో ఇంటీరియర్ యాంగిల్స్ వీటి యొక్క సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా 180నే ఉంటుంది. గమనించండి, ఇక్కడ ఇందాక గీసిన డయాగ్రామ్ లో అలాంటి డయాగ్రామే ఇక్కడ 1 అని రాస్తున్నాను. సారీ, ఇది 1, ఇది 2 అనుకున్నాం, ఇది 3 అనుకున్నాం, ఇది 4 అనుకున్నాం, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. ఒకటే డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి, కన్ఫ్యూజన్ ఉండవు. ఈ డయాగ్రామ్ 4, 5 గమనించండి. ఓన్లీ ఇది 4, 5. ఈ రెండు గీతకి అంటే ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపు ఉన్నాయి. రెండు కూడా లోపలనే ఉన్నాయి. చూడండి, ఈ గీతకు లోపలనే ఉంది, అలానే ఈ గీతకు లోపలనే ఉంది. ఇది 4, ఇది 5. ఈ రెండు యాంగిల్ని యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ వస్తుంది. 180 డిగ్రీస్ వస్తుంది. సారీ, 180 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఎంత వస్తుందంటే 180 డిగ్రీస్ వస్తుంది. ఇది రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. వీటిని మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. రెండు పక్క పక్కనే ఉన్నాయి, రెండు లోపల ఉన్నాయి ఇంటీరియర్. సో సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అంటే 180 డిగ్రీస్ అని గుర్తుపెట్టుకోవాలి. అలానే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ 4 + 5 యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 4 వాల్యూ ఎంత 180 డిగ్రీస్ అయింది. అలానే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఇవి కూడా ఒకే వైపు ఉన్నాయి, లోపలనే ఉన్నాయి. యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 కూడా ఏమవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 విలువ ఎంత ఉంటుంది 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అది కూడా మనకి 180 డిగ్రీస్ అవుతుంది, ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో మనం 1, 8 చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఈ రెండు ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుట్ సైడ్ ఉన్నాయి, ట్రాన్స్వర్సల్ ఒకే వైపు ఉంటాయి. సో ఈ 1 + 8 ఈ రెండు కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే 180 డిగ్రీస్ వస్తాయి. అలానే 2 + 7 యాంగిల్ 2 + 7 యాంగిల్ 2 + యాంగిల్ 7 అది కూడా మనకు 180 డిగ్రీస్ వస్తుంది. ఎందుకంటే 2, 7 అనేటివి ఈ ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపు ఉన్నాయి, రెండు బయట ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2 అనేది బయట ఉంది, గీతకు పైన ఉంది. అలానే ఇది కూడా గీతకు పైన ఉంది. ఈ రెండు కూడా యాడ్ చేస్తే ఏమొస్తుంది 180. కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం, ఒకే వైపు ఉంది, రైట్. వీటిని గుర్తుపెట్టుకుంటే మనం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ని బాగా చేయొచ్చు, కన్ఫ్యూజన్ రాదు, చాలా సింపుల్ గా మనం ఆన్సర్ని కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.